ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు శుభములు చెప్పుచున్నాను. ప్రియులారా, మరి ఈ 15వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరం శుక్రవారం నాడు, అనగా ఉపవాస దినాలు ప్రారంభమయ్యి మరి 2వ శుక్రవారంలో మనము అడుగుపెట్టి ఉన్నాము. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడబోచున్నాడు. సహోదర ప్రేమను కలిగి ఏ విధంగా ఉండాలనేది మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పించుము అని చెబుతున్నాడు. ప్రియులారా, మన సహోదరుల ఎడల మనం ఏ విధంగా ఉండాలి? సహోదరుని చూచి కోపము కూడా మనము పడకూడదు. కోపడితే విమర్శలు లోనవుతామని, అతను ఒకవేళ తిట్టినట్లయితే నరకాగ్నిలో ఉంటామని వాక్యం సెలవిస్తోంది. ప్రియులారా, దేవాది దేవుడు యేసు ప్రభువారు చెబుతూ ఉన్నాడు, నీ సహోదరుని మీద నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, విభేదము విరోధము ఉండకూడదని చెప్పబడుతుంది. ఇంకా నువ్వు బైబిల్ గ్రంథములో అనేక చోట్ల సహోదరుని ఎడల మనం ఏ విధంగా ప్రవర్తించాలి, అయితే మనం ఏ విధంగా సహోదరుల మీద ప్రవర్తిస్తున్నాము, వారిని ఏ విధంగా మరి గౌరవిస్తున్నాము లేదా వారిని తిరస్కరిస్తున్నాము బైబిల్ గ్రంథంలో మరి చెప్పబడుతూ ఉంది. సహోదరుని మీద ఎవరైనా నీ సహోదరుని మీద శ్రమానుభవ దినమును చూచి నీవు ఆనందము తెగదని ఉపద్య గ్రంథము 12వ వచనములో చెప్తున్నాను. నీ సహోదరుని శ్రమానుభవ దినమును చూచి నీవు ఆనందమంద తగదు. ఎవరైనా మన సహోదరులకు ఏదైనా ఆపద ఇబ్బంది కలిగిందనుకోండి, వారిని చూచి మనము ఆనందము చెందకూడదు అని చెప్పబడుతుంది. అలాగే 1వ యోహాను 2వ అధ్యాయం 9వ వచనములు చెప్తున్నాడు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకును చీకటిలోనూ ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనము కలుగజేసిన కనుక తనెక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు అని చెప్పబడుతుంది. సహోదరుల్ని తిట్టడమే కాదండి, సహోదరుల్ని ద్వేషించడం కూడా తప్పు అని చెప్పబడుతుంది. సహోదరులకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని బట్టి మనం ఆనందించకూడదని వాక్యం సెలవిస్తుంది. సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నట్టు, ద్వేషించేటువంటి వాడు చీకటిలో ఉన్నట్టు, చీకటి సంబంధి అయి ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ప్రియులారా, చీకటి సంబంధులు పరలోకములో చేరరని, చీకటి సంబంధులు చీకటికి అధిపతి సాతానని, చీకటి సంబంధులందరూ సాతాను యొక్క పుత్రులని చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, అందుకనే ఆనాడు ఇజ్రాయేలుకు మరి మోషే ప్రవక్త ద్వారా చెబుతూ ఉన్నాడు. లేవికాండము 19వ అధ్యాయము 17వ వచనములు, నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దెంపవలెను. ప్రియులారా, ఎవరైనా మన సహోదరుడు ఎవరైనా మరి నీవు అతను తప్పు చేశాడు అనుకోండి, తప్పు చేస్తే నీవు తప్పు చేస్తున్నావు అని అతనికి చెప్పాలి తప్ప అతని మీద నీ హృదయములో పగబెట్టుకోకూడదని వాక్యం సెలవిస్తుంది. అతడు ఒకవేళ నిన్ను తిట్టాడనుకోండి, నీ మీద లేనిపోని మాటలు మాట్లాడాడు అనుకోండి, అతన్ని పిలిచి మరి నీవు వారిని గద్దించాలి తప్ప గద్దించకుండా ఉన్నట్లయితే, అతని ఇష్టానుసారంగా అతను మాట్లాడుతున్నప్పుడు ఇది తప్పు అని నువ్వు చెప్పకుండా ఉన్నట్లయితే ఆ పాపము నీ మీదకి వస్తుంది. కనుక సహోదరుని మీద నీవు పగబట్టకుండా అతనిని గద్దించాలి, అతని తప్పును అతనికి చెప్పాలి అని చెప్పబడుతూ ఉంది. ప్రియులారా,
ఇంకను సహోదరుల గురించి ఏ విధంగా మనం మెసులుకోవాలో, ఏ విధంగా నడుచుకోవాలో ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వచనంలో చెబుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒకడు బీదవాడు ఉండని ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచకూడదు అని చెబుతుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఘనతను బట్టి, నీకు ఇచ్చిన కృపను బట్టి, నీకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకన్నా లేమిలో ఉన్నటువంటి నీ సహోదరుడు ఉన్నప్పుడు నీవు తినటమే కాదు, నీవు ధరించటమే కాదు, ఆ సహోదరుని ఎడల నీవు కరుణ కలిగి అతనికి భోజనము లేదా వస్త్రము, అతని అక్కరను నీవు తీర్చాలని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, యాకోబు 4:11 వచనం ద్వారా యాకోబు గారు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు అని చెప్పబడుతుంది. ప్రియులారా, ఎవరైనా సహోదరుడు మనకు నష్టం కలిగించినా కానీ, కష్టము కలిగించినా కానీ అతన్ని గూర్చి ఇతరుల దగ్గర మనము విరోధంగా మాట్లాడి అతను ఫలానవాడు ఈ విధంగా చేశాడు, అందును బట్టి అతనికి ఈ శిక్ష విధించాలి, అతను చేసిన పాపానికి ఇది పరిహారము అని మనము అతని మీద తీర్పు తీర్చకూడదని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇంకా కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో చెబుతున్నాడు 20వ వచనము, నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు అని చెప్పబడుతోంది. ప్రియులారా, మనము చేయకూడనటువంటి పనులు సహోదరుని మీద విరోధంగా మాట్లాడకూడదు, సహోదరుని తిట్టకూడదు, సహోదరునికి కలిగినటువంటి నష్టాన్ని గురించి మనం ఆనందపడకూడదు. ఈ విధంగా దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తుంటే మనము చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయంట? సహోదరుని మీద మనం కూర్చుండి వాడు అలాంటి వాడు, వీడు ఎలాంటి వాడు అని అతని మీద లేనిపోనివి కల్పించి చెప్తున్నామంట, కొండెములు చెప్పుచున్నామని చెప్తున్నాడు. ఒకవేళ తప్పు చేశాడు అనుకోండి, ఏదైనా తప్పుడు మాట మాట్లాడాడు అనుకోండి, ఆ మాట్లాడితే మనము వానిని పిలిపించి ఈ విధంగా నీవు మాట్లాడటం తప్పు అని చెప్పి అతన్ని మందలించాలి తప్ప ఇరుగు పొరుగు వారి దగ్గర మనము అతని మీద కొండెములు చెప్పకూడదని, ఫలాని వాడు ఈ విధంగా చేశాడు కనుక అతను ఈ విధంగా శిక్షింపబడాలి, ఈ విధంగా అతను నాశనం అవ్వాలని మనము చెప్పకూడదంట. ప్రియులారా, ఇంకను మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నాడు, నీ కంటిలో దూలము ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పవేళ, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును అని చెప్పబడుతుంది. ప్రియులారా, మనము ఎదుటివారి తప్పులను ఎక్కువగా మనము చెబుతూ ఉంటాము, చెప్పుకుంటూ ఉంటాము, ఎదుటివారి తప్పులనే మనం ఎంచుతూ ఉంటాం. కానీ మనము చేసేటటువంటి తప్పులు, మనం మాట్లాడేటటువంటి మాటలు, మన ఆలోచించేటటువంటి ఆలోచనల గురించి మనం ఎప్పుడూ కూడా ఆలోచించాం. ప్రియులారా, అందుకనే ప్రభువారు అంటున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా, మీరు వారి గురించి వీరి గురించి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు, కానీ మీ గురించి నేను ఫలానా తప్పులు చేశాను అని ముందు మీ గురించి మీరు మాట్లాడండి, తరువాత ఎదుటివారి తప్పుల గురించి మీరు మాట్లాడతారు కానీ అని ఆనాడు యెహోవా దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన వీరు ప్రార్థన చేస్తూ ఏ విధంగా ప్రార్థన చేస్తారని చెప్పేసి ఆయన చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నప్పుడు మనము నేను తప్పు చేశాను ఆయన నన్ను క్షమించిన ఆయన అంటామేమోనని ఆయన ఎదురు చూస్తూ ఉంటే, మనమేమో నాకు అది కావాలి ఇది కావాలి, ఫలానా వాడు అటువంటి వాడు, ఫలానా వాడు ఇటువంటి వాడు, అటువంటి దుర్మార్గుడి నుండి నన్ను కాపాడినైనా అని
మనము ఎదుటివారి యొక్క దుర్మార్గాన్ని బట్టి మాట్లాడతాం, కానీ మనం మాట్లాడినటువంటి మాటలు, మనము చేసినటువంటి క్రియలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఎదుటివారిని మనం నొప్పించాము, ఎదుటివాడు తిట్టాడు అని మనము మరి అతను నిందిస్తాం, కానీ ఆ తిట్టడానికి మనము చేసినటువంటి క్రియ లేదా మనం మాట్లాడినటువంటి మాట ఏదైనా ఉందా అని మనలో మనము ఆలోచించుకోము. మన తప్పులను మనం తెలుసుకోమని, మరి అది తెలుసుకోమని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. మరి దీన్ని బట్టి మరి సహోదరుని ప్రేమించకుండా సహోదరుని ద్వేషించేటటువంటి ప్రతి ఒక్కడు కూడా ఎవరి పిల్లలంట? 1 యోహాను 3:10 నుండి, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకడు ప్రేమింపవలనన్నది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చెప్పెను. వాడదని ఎందుకు చెప్పను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండెను గనుకనే కదా. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించినలా పడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీకు చెబుతున్నాను అని మరి యోహాను గారు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, సహోదరుని ద్వేషించేటటువంటి వాడు సహోదరుని హత్య చేసేటటువంటి వాడు నరహంతకుడు అని చెబుతున్నాడు. సహోదరుని ద్వేషించితేనే ఇంత నరహంతకుడు అంటున్నారు. ద్వేషించిన వారు ఎవరు ఉంటారు అని అంటే ఆ ద్వేషమే మనలను ఆ కాడకు తీసుకువెళ్తుంది. ఎందుకంటే కయ్యనుకు హేబేలు పట్ల అటువంటి విధమైనటువంటి ద్వేషమే కలిగింది ప్రియులారా. ఎందుకంటే అతను మంచి చేశాడు, హేబేలు మంచి చేశాడు. మంచి చేసిన దాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. మెచ్చుకున్న దాన్ని బట్టి కయ్యూనుకు అసూయ కలిగింది ప్రియులారా. కలిగి అతన్ని సంహరించే వరకు కూడా మరి అతను నిద్రపోలేదు ప్రియులారా. ముందుగా ద్వేషం అనేది, సహోదరుని మీద ద్వేషం అనేది మనలో కలగకుండా చూడాలి. ఆ ద్వేషము మనలో వచ్చినట్టయితే హత్య చేసిన వారిగానే మనము భావించాలని దేవుడు వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. అది వారు సహోదరుని ద్వేషించేటటువంటి వాడు అపవాది పిల్లలని కూడా మనకి యోహాను శుభవార్త 1 యోహాను 3:10 చెప్పబడుతుంది. దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. సహోదరుని ప్రేమింపబడిన ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. దేవుని సంబంధం కాకపోతే కయ్యని వంటి వారము, అపవాది సంబంధులము. అందుకనే యోహాను శుభవార్త 8వ చెప్తున్నాడు 44వ, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు అని చెప్పబడుతుంది. ప్రియులరా, దేవుని సంబంధులు దేవుని యొక్క పనులు చేస్తారు. అపవాది సంబంధులు అపవాది యొక్క పనులు చేస్తారు. అందుకనే మీ తండ్రి యగు అపవాది అని చెప్పబడుతుంది. సహోదరుని ద్వేషించేటటువంటి వాడు అపవాది సంబంధి అని చెప్పబడుతుంది ప్రియులారా. మరి సహోదరుడు అని నీవు చెబుతున్నావు. సహోదరుడు అంటే మన రక్త సంబంధే కదా. వారిని సహోదరులు అంటాం. లేదంటే మన అన్నదమ్ముల బిడ్డలు, అక్కజల్లుల బిడ్డలము సహోదరులమై ఉంటాం. మిగతా వారు సహోదరులు కారు కదా అని నీకు నాకు కూడా అదే ప్రశ్న మరి వస్తుంది ప్రియుల. సహోదరులు అన్నప్పుడు అన్నదమ్ములు ఐక్యంగా ఉంటే సరిపోతుంది కదా. లేదంటే అన్నదమ్ముల బిడ్డలు
సహోదరులుగా ఉంటాము కనుక వీరు ఐక్యతగా ఉంటే సరిపోతుంది, వారిని ద్వేషించకుండా ఉంటే సరిపోతుంది, వారితో అన్యోన్యంగా ఉంటే సరిపోతుంది అని మనం భావించవచ్చు. గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 26వ వచనంలో, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసు ప్రభువును విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు రక్తముతో కొనబడి ఆయనకు కుమారులుగా మనం ఉంటున్నాం. ప్రియులారా, దేవుని కుమారులుగా ఉంటున్నాము. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తముతో కడుగబడినటువంటి మనము, బాప్తిస్మం ద్వారా క్రైస్తత్వమును పొందినటువంటి మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్నట్టు మన అందరము కూడా ఇందులో జాతి లేదు, కులం లేదు, ఏ భేదము లేదు. అందరూ యేసు క్రీస్తు స్వరక్తమిచ్చి మిమ్మల్ని నేను కొనుక్కున్నానని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన కుమారులు, దేవుని యొక్క కుమారులు. మన కుమారులందరూ కూడా సహోదరులే. ప్రియుల, దేవుని కుమారులమై ఉన్నటువంటి మన అందరం కూడా యేసు క్రీస్తునందు బాప్తిసం పొందినటువంటి మన అందరము కూడా సహోదరులమై ఉన్నాము. ఇక్కడ ఒక విషయం మనకు తెలుసుకోవాలి ప్రియులారా. 1వ యోహాను 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలటకు ఆయన అధికారము అనుగ్రహించను. యేసు ప్రభు స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి మనము క్రైస్తవులుగా మనము బాప్తిసం పొంది దేవుని సంఘములలో దేవుని యొక్క శరీర రక్తాలను పొందుకుంటున్నటువంటి మనము అందరము సహోదరులమై ఉన్నాము. ముఖ్యంగా ప్రియులారా, సహోదరులమైనటువంటి మనము, క్రైస్తవులమైనటువంటి మనము, వాక్యము చదువుతున్నటువంటి మనము, వాక్యము వినుతున్నటువంటి మనము, ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళుతున్నటువంటి మనము సహోదరులుగా ఉంటున్నామా? కుటుంబంలోని వారి దగ్గర నుంచి మనం చూద్దాం. కుటుంబంలోని సహోదరులందరూ ఒక్క రక్తము, ఒక రక్తాన్ని పంచుకు పుట్టినటువంటి బిడ్డలము. మన ఇంటిలోనే చూద్దాం. ఎంతమంది అన్నదమ్ములు మీరు, ఎంతమంది అక్కచెల్లెళ్ళు, వారితో మీరు సత్సంబంధాలు కలిగి ఉంటున్నారా? మంచి భావం కలిగి ఉంటున్నారా? వారి ఎడల మీరు సహోదర ప్రేమను చూస్తున్నారా? మీరు మీ సహోదరుల్లో, మీ అక్కచెల్లెళ్ళలో, మీ అన్నదమ్ముల్లో ఎవరైనా లోటుపాటులు వారిలో ఉన్నట్లయితే వారందరి యొక్క అవస్థలను ఒకరికొకరు తీర్చుకుంటున్నారా? మీరందరూ ప్రేమ కలిగి ఉంటున్నారా? ద్వేషాలను ఒకరి ఎడల ఒకరు పెంచుకుంటున్నారంటే ముఖ్యంగా ఆడవారేమో, కానీ ఆడవారి విషయంలో కొంత మట్టుకు మంచిదే కానీ మగవారు మాత్రము ఎవరు కూడా కలిసిమెలిసి ఉండటం లేదు, ఒకరినొకరు మాట్లాడుకోవటం లేదని మనము చెప్పవచ్చు ప్రియులారా. ఎందుకంటే ఒక తండ్రికి తల్లికి పుట్టినటువంటి మనము అన్నదమ్ములందరూ ఐక్యంగా ఉన్నటువంటి కుటుంబము ఏదైనా ఉందంటే ఎక్కడో 100కి 1,000కి 1గా ఉంటుంది. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. వారిని నేనేమి కించపరచదలుచుకోలేదు. దేవుడు వారిని దీవించునుగాక. సహోదరులు ఐక్యత కలిగి ఉంట మనోహరము అని చెప్పబడుతుంది. వారిని దేవుడు దీవించునుగాక. కానీ 100కి 90 మంది, 10 మంది అలా ఉంటున్నారు. 90 మంది కూడా అన్నదమ్ముల మధ్య విభేదాలు తప్ప, ద్వేషాలు తప్ప, అన్నగారికి కీడు కలగాలని, తమ్ముడికి కీడు కలగాలని, వాడు నష్టపోవాలని ద్వేషించుకుంటున్న వారే తప్ప ఎవరు కూడా దేవుణ్ణి, సహోదరుని ప్రేమించటం లేదు, ద్వేషిస్తూనే ఉన్నారు ప్రియులారా. అందుకనే దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడు? నీవు అటువంటి ద్వేషాన్ని కలిగి ఉన్నట్లయితే నీవు దేవుని యొక్క సంబంధివి కావు అని చెప్తున్నాడు ప్రియులారా.
ఇంకా ప్రియులరా, మీరు దీన్ని గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే సంఘాలలోకి వద్దాం. సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒకరి ఎడల ఒకరు సద్భావంతో కలిగి ఉంటున్నారా ఈరోజు అంటే? సంఘాలలో మరి అందరూ మాట్లాడుకోరు. పాస్టర్ గారితో ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు మాట్లాడరు. ఎప్పుడు ఫిర్యాదులే, గొడవలు. ఈ సంఘాల్లో గొడవలు వచ్చి విడిపోవడానికి గల కారణము సహోదర ప్రేమ లేదు. సంఘములో యేసుక్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి వారందరూ సహోదరులుగా ఉన్నటువంటి వారిలో ఒకరి ఎడల ఒకరికి విభేదాలు ఎందుకు కలుగుతున్నాయి, ద్వేషాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే వారిలో సాతాను ఉండటం మూలంగా మరి వారిలో విభేదాలు వచ్చి విడిపోతూ ఉన్నారు. సరే, ఒక సంఘంలోని సభ్యులందరూ కూడా, మా సంఘంలో సభ్యులందరం కూడా కలిసిమెలిసి ఉంటాం, చాలా అన్యోన్యంగా ఉంటాం అని కొన్ని సంఘాల వారు మాట్లాడవచ్చు. కానీ ఆ సంఘము అన్ని సంఘాలలో ఈరోజు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నట్టు సంఘాలలో మరి వీరందరూ ఐక్యత కలిగి ఉంటున్నారంటే ఆ సంఘము వారు ఈ సంఘము వారి దగ్గరికి, ఈ సంఘము వారితో ఆ సంఘము వారు మాట్లాడరు, ఆ సంఘము వారి మీద వీరు కుండేలు చెప్పటం, ఈ సంఘము వారి మీద వారు కుండేలు చెప్పటం పరిపాటి అయిపోయింది ప్రియులారా. మరి ఈ విధముగా ఉంటున్నటువంటి సంఘాలలో మరి దేవుడు సహోదర ప్రేమను కలిగి ఉండాలి, సహోదరుని ద్వేషించకూడదు, ద్వేషించేవాడు నరహంతకుడు అని చెప్పబడుతున్నటువంటి దేవుని వాక్యాన్ని పాటిస్తున్నామా? ద్వేషము కలిగి ఉండి మనము సాతాను సంబంధులుగా ఉంటున్నాము. మన సంఘాలు సాతాను సంఘాలుగా ఉంటున్నాయా? సాతాను సేవకులుగా ఉంటున్నామా? సాతాను బిడ్డలుగా మనం ఉంటున్నామా? దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నామా? దేవుని యొక్క బిడ్డలుగా ఏ సంఘ సభ్యుడు ఉండటం లేదు, ఏ సంఘ కాపరి ఉండటం లేదు. ఒకరి మీద ఒకరికి కొండాలు, ఒకరి మీద ఒకరికి కొండాలు యూట్యూబ్లో చూస్తున్నాము, సంఘాలలో చూస్తున్నాం. పోట్లాటలు, కానుకల గురించి పోట్లాటలు, ఆధిపత్యాలను గురించి పోట్లాటలు. మరి ఈ విధముగా జరుగుతున్నవి మరి దేవుని యొక్క సంఘాలలో. అందుకని సహోదర ప్రేమ లేనటువంటి మీరు, సహోదరుని ద్వేషిస్తున్నటువంటి మీరు సాతాను యొక్క సంబంధులు అని చెబుతున్నాడు ప్రియులారా. మరి అందుకని 1వ యోహాను 4వ అధ్యాయము 20వ వచనంలో ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును అని చెప్తున్నాడు ప్రియులు. మనందరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ప్రేమిస్తున్నాం, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవుని మందిరానికి వెళుతున్నాం, క్రమం తప్పకుండా వెళుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యాలు చెప్తున్నాం అని మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పేదంతా కూడా అబద్ధమని చెప్తున్నారు. మీరు నన్ను విశ్వసించలేదని చెప్తున్నాడు, నన్ను నమ్మలేదని చెప్తున్నాడు, మీదంతా వేషధారణ అని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, నేను దేవుని ప్రేమిస్తున్నాను, సహోదరుని ద్వేషిస్తాను అని చెప్పేటటువంటి ప్రతి ఒక్కరు కూడా అబద్ధం ఆడుతున్నాడట. దాన్ని బట్టి మనం అపవాది పిల్లలము అని చెప్పబడుతుంది ప్రియులారా. మరి బైబిల్ గ్రంథంలో సహోదర ప్రేమను కలిగి ఉన్నటువంటి వారు అనేక మంది దీవించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవు నేను దీవించబడకపోవటానికి కారణం మనలో అపవాది సంచరిస్తూ ఉన్నాడు. అపవాది బిడ్డలుగా మనం ఉంటున్నాము, దేవుని బిడ్డలుగా మనం లేము. మొదటగా మరి కయ్యను తమ్ముడిని ద్వేషించి అపవాది సంబంధి అయ్యాడు ప్రియులరా. మరి అలాగే దేవుణ్ణి ద్వేషించినటువంటి వారు, దేవుని సంబంధులు కానటువంటి వారు, యాకోబు వారు 12 మందికి కూడా, అందులో 10 మందికి కూడా ఏసేపును ద్వేషించారు. ఏసేపును ఎందుకు ద్వేషించారు అంటే
ఆదికాండము 37:2-5 వరకు చూసినట్టయితే యోసేపు అన్నదమ్ములు మరి అతని మీద పగబట్టారు. ఎందుకు పగబట్టారంటే వారు చేసేటటువంటి తప్పుడు పనులను తండ్రి దృష్టికి తీసుకువెళ్తున్నారని పగబట్టారు వారందరూ. అలాగే వారు పగబట్టి యోసేపును చంపాలనుకున్నారు. సరే, చంపడం దేనికి లేని ఇష్మాయేలీలకు అమ్మివేస్తారు. 37వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే చంపాలని తన సహోదరుని చంపడానికి వారు ప్రయత్నించారు. కానీ అందువలన వారు భ్రష్టులైపోయారు ప్రియులారా. అందువలన వారు ఇబ్బందులు పడ్డారు, కరువులు పడ్డారు, తినటానికి తిండి లేదు. కానీ ద్వేషించబడినటువంటి మంచి మార్గములో నడిచి సహోదరుల చేత ద్వేషించబడినట్టు యోసేపు మరి ఐగుప్తు రాజ్యానికి రాజయ్యి మరి వీరందరూ కూడా అక్కడికి మరలా భోజనం నిమిత్తము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చరిత్ర మనం చాలాసార్లు విన్నాం. వెళ్ళినప్పుడు యోసేపు వారితో అంటున్నటువంటి మాట, దేవుడే నన్ను ఇక్కడికి పంపారు కానీ మీరు కాదు, మీరు చేసిన దాన్ని బట్టి మీరు బాధపడకండి అని వారికి ఓదార్పు చెప్తున్నాడు. వారి ఎడల ప్రేమను చూపించాడు ప్రియుల. నిజంగా మనమైతే అధికారం ఉన్నదాన్ని వారిని అందరినీ కూడా చిత్రహింసలు పెట్టేద్దాం, చంపేద్దాం. కానీ యోసేపు ఆ విధంగా చేయలేదు కనుకని యోసేపు నీతిమంతుడుగా మనము గౌరవిస్తూ ఉన్నాము. నీతిమంతుడుగా అతని చరిత్రను మనము నెమరు వేసుకుంటున్నాం. అటువంటి సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదరులు ద్వేషించిన, చంపడానికి ప్రయత్నించిన మరి వారి ఎడల కరుణను చూపినటువంటి యోసేపు ఇంకా ఆ విధముగానే వారి పితరుడైనటువంటి అబ్రహాము తన సహోదరుని కుమారుడైనటువంటి లోతును తీసుకుని కనానుకు బయలుదేరాడు. తన సహోదరుడు చనిపోయాడని అతని కొడుకు ఏమైపోతే నాకు ఎందుకని వదిలిపెట్టేయలేదు. సరే, వారిద్దరికీ మరి కొంచెం ఇబ్బంది వచ్చిన తర్వాత విడిపోయారు. విడిపోయిన తర్వాత మరి లోతును అతని యొక్క ఆస్తిని వేరొక రాజులు దండెత్తి దోచుకుపోయినప్పుడు నన్ను విడిచిపోయాడు ఎందుకులేని మరి తన సహోదరుని కుమారునిపై ద్వేషం ఉంచుకోలేదు ప్రియులారా. ద్వేషం ఉంచుకోకుండా అతన్ని కాపాడినట్లుగా మనం అబ్రహాం చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు ప్రియులారా. ఇంకను మోషే సహోదరుడైనటువంటి అహరోను, మిరియాములు మోషే మీద సణుగుకొన్నారు ప్రియులారా, గొణుక్కున్నారు. అందును బట్టి దేవుడు కోపగించాడు. మరి తిరుగుబాటు చేసినటువంటి తన సహోదరులను మోషే క్షమించి వారి కోసం ప్రార్థన చేస్తే వారికి సంభవించినటువంటి తెగులు పోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అంటే సహోదర ప్రేమను కలిగి ఉన్నటువంటి మోషే, సహోదర ప్రేమను కలిగి ఉన్నటువంటి అబ్రహాం, సహోదర ప్రేమను కలిగి ఉన్నటువంటి యోసేపు దీవించబడ్డారు. చరిత్రలో వారు నిలిచిపోయారు ప్రియులారా. మరి సహోదరుని ద్వేషించినటువంటి కయ్యను శపించబడ్డాడు. సహోదరుని ద్వేషించినటువంటి యాకోబు కుమారులు 10 మంది కూడా శిక్షించబడ్డారు. మరి అహరోను, మిరియాము కూడా సహోదరుని ద్వేషించి వారు కష్టాల పాలయ్యారు. మరి ఈ విధముగా సహోదరుని ప్రేమను కలిగి ఉన్నటువంటి వారు దీవించబడ్డారు. మనము కూడా సహోదర ప్రేమను కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నాను కనుక అట్టి విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలో దీవించును గాక. మీ అందరికీ నా వందనాలు.